హాయ్ అండి, ఎలా ఉన్నారు? బిఎస్ఎన్ఎల్లో వైఫై కాలింగ్ ఆప్షన్ అనేది పనిచేయట్లేదు. ఈవెన్ మాకు 4G సిగ్నల్ వచ్చినా కూడా వైఫై కాలింగ్ని సెటప్ చేసుకోలేకపోతున్నాం. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి, దీని గురించిన పూర్తి వివరాలు తెలపమని చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇకెందుకు ఆలస్యం, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నేను రీసెంట్గా పౌజీ డీల్స్ అనే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ని లాంచ్ చేశాను. ఇందులో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో ఇలా నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేసే డిస్కౌంట్ ఆఫర్స్ అన్నిటిని లింక్స్తో సహా నేను అప్డేట్ చేస్తుంటాను. మీలో ఆన్లైన్లో పర్చేస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎవరైనా సరే ఎక్కువ డిస్కౌంట్స్ అంటే 30 to 95% వరకు కూడా డిస్కౌంట్ ఆఫర్ని ఇన్స్టెంట్గా గ్రాప్ చేయాలంటే ఈ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే, బిఎస్ఎన్ఎల్లో 2G అండ్ 3G సిమ్స్ వేసుకున్న మొబైల్ ఫోన్స్కి వైఫై కాలింగ్ ఫెసిలిటీ అనేది లేదు. ఈ వైఫై కాలింగ్ ఫెసిలిటీ అనేది 4G ఎనేబుల్డ్ డివైజెస్లోనే ఉంటుంది. అంటే మీరు బిఎస్ఎన్ఎల్ 4G సిమ్ కార్డ్కి అప్గ్రేడ్ చేసుకుంటేనే ఈ ఫెసిలిటీ అనేది యాక్సెస్ చేస్తుంది. యాక్చువల్గా ఈ వైఫై కాలింగ్ ఫెసిలిటీ అనేది జియో 4G లాంచ్ చేసిన తర్వాత అందుబాటులోకి తెచ్చింది. ఈ టెక్నాలజీని ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియాతో పాటు మన దేశంలో ఉన్న అన్ని టెలికాం సంస్థలు అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాయి. దీనివల్ల మనకి ఇంట్లో ఉన్నప్పుడు సిగ్నల్ లేకపోయినా సరే మన ఇంట్లో ఉన్న వైఫైని కనెక్ట్ చేసుకొని కాల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేది. ఈ ఫెసిలిటీని బిఎస్ఎన్ఎల్ కూడా ఇంప్లిమెంట్ చేసింది, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే అన్ని రకాల మొబైల్స్లో ఈ ఫెసిలిటీ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. ముఖ్యంగా చైనీస్ మొబైల్స్లో ఎంఐ, రెడ్మీ ఇలాంటి మొబైల్స్లో ఈ ఫెసిలిటీ అనేది అసలు ప్రజెంట్ పనిచేయదు. కేవలం కొన్ని రకాల హ్యాండ్సెట్స్లోనే, అది బ్రాండెడ్ అంటే శాంసంగ్, మోటరోలా, నోకియా, యాపిల్ ఇలాంటి బ్రాండెడ్ మొబైల్స్లోనూ, అది కూడా కొన్ని మోడల్స్లోనే బిఎస్ఎన్ఎల్ వైఫై కాలింగ్ ఫెసిలిటీ అనేది వర్కౌట్ అవుతుంది. అది కూడా మీ ఇంట్లో బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ ఉంటేనే కనెక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఉంది మీ ఇంట్లో, కానీ మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు వాడుతున్నారు. మీది శాంసంగ్ ఫోన్ అయినప్పటికీ, యాపిల్ ఫోన్ అయినప్పటికీ ఈ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ని కనెక్ట్ చేసుకున్న వైఫై కనెక్షన్తో ఈ బిఎస్ఎన్ఎల్ వైఫై కాలింగ్ అనేది సింక్ అవ్వదన్నమాట. సో ఇది కూడా గమనించగలరు. మీ ఇంట్లో బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండి, అలాగే మీకు బిఎస్ఎన్ఎల్ వైఫై కాలింగ్ సపోర్టెడ్ డివైజెస్ ఉండి, ఇందులో మీరు 4G అంటే రీసెంట్గా ఇచ్చిన 4G సిమ్ కార్డ్ లేదా 5G సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకొని, ఈవెన్ మీ ఏరియాలో 4G నెట్వర్క్ అవైలబిలిటీలో ఉంటేనే మీకు బిఎస్ఎన్ఎల్లో వైఫై కాలింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అది కూడా అన్ని ఏరియాస్లో అవ్వట్లేదు. బట్ ఇది ఇంకా ఇంప్లిమెంట్ స్టేజ్లోనే ఉంది కాబట్టి పూర్తిగా అందరికీ అందుబాటులో రావడానికి మేబీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటున్నారు. ఈ డిసెంబర్లో ఏ సంవత్సరం అనేది క్లారిటీ లేదు. ప్రతి వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది, సో అర్థం చేసుకోగలరు. బట్ నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వైఫై కాలింగే కావచ్చు, ఇంకా బిఎస్ఎన్ఎల్లో నెట్వర్కింగ్ సంబంధించిన అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గానే కొనసాగుతుంది. ఈ అప్గ్రేడేషన్ ప్రాసెస్లోనే మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ 4G లాంచింగ్, ఇంకా 4G లాంచింగ్లో స్పీడప్ చేయడం, 5Gకి అప్గ్రేడ్ చేయడం, మీ ఏరియాలో ఉన్న సిగ్నల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం, ఇలా స్టెప్ బై స్టెప్ జరుగుతుంటాయి. బట్ దీనికి కాస్త టైం పడుతుంది. అందరూ కూడా ఆ టైం కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.